వేదిక కల్పించడం, తీసుకురావడం, తీసుకువెళ్ళడం, అంతే విధంగా నాట్య గురువులందరికీ కూడా రుణపడి ఉంటారని భావిస్తూ మేడం గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. శ్రీమతి శ్రీదేవి గారు మరియు రామ్కుమార్ గారు మీరు కూడా ముందుకు రావాలి. ఇవాళ హీరో బిహాయిండ్ అంచేత డెఫినెట్లీ ఎదుర్కొస్తూ చేద్దాం, అందరం కలిసి చేద్దాం. మరి సీఎం గారిని తెచ్చే ప్రయత్నం చేసి చూసినప్పుడంతా ఇంతే ఉంది. పిల్లలందరూ నిజంగా అదృష్టవంతులు. తన నేర్చుకున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. మరి ఒక విలక్షణమైన వ్యక్తిత్వం వ్యక్తి, నాట్యం సమాహార కళ ప్రదర్శన చూడాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి వారు అద్దం పట్టు, వారు ధర్మబద్ధంగా నిర్వహిస్తుంటే న్యాయబద్ధంగా కొంతమంది వచ్చారు, ధర్మబద్ధంగా పెద్దలు వద్దు. కాబట్టి వాటిని ప్రోత్సహిస్తూ శ్రీదేవి అంటే జాబ్ రాయలేదు, మీకు జాబ్ వచ్చిందని బాధపడుతుంది. కానీ మాకంటే చాలా గొప్పగా ఇక్కడ ఇంత ప్రదర్శన ఇస్తున్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. ఓకే, మీకు ఓకే ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఓకే ఓకే, ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? అచ్చా, గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? కూచిపూడి, ఓకే, ఇంకా ఓకే డాన్స్, డ్రాయింగ్, వెరీ గుడ్. ఇంకా స్విమ్మింగ్, నైస్. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు, ఏ స్కూల్ మీరు? ఓకే, ఇక్కడ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఓకే. ఈరోజు కార్యక్రమము ఈ అన్నమాచార్యుల యొక్క జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది చిన్నారులను డ్యాన్స్లో తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మయూరి ఈ నాట్యాలయం తరఫున శ్రీదేవి గారు తన ఫ్యామిలీ మెంబర్స్ అసలు చాలా అంటే చాలా గొప్పగా ఎవ్రీ ఇయర్గా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా లలిత డ్యాన్స్ అనేది చాలా అద్భుతం. ఇంకా వీళ్ళు అంచెలంచెలుగా ఇంకా ఈ నాట్యరంగంలో రాణించాలని అనుకుంటున్నాము. అయితే ముఖ్యంగా విద్యల్లో ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ మన భారతదేశ సంస్కృతికి నిలయమైనటువంటి ఈ కళలను ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అన్ని రంగాలలో కూడా రాణించాలని చిన్నారు ఈ మయూరి నాట్యాలయం తరఫున ఇంకా తెలిసిన అభివృద్ధి చెందుతూ ఇంకా ఎంతోమంది చిన్నారులకు ఈ కళల్ని డెవలప్ చేస్తూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఇంకా శ్రీదేవి ఇంకా చాలా తను నాట్యం గురించి చాలా పట్టాలు పొందింది, ఇంకా పిహెచ్డీ కూడా చేస్తుంది. కాబట్టి తను ఇంకా ఎంతోమంది చిన్నారులకు తన నాట్యాన్ని అందిస్తూ గొప్పగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. వారి యొక్క ప్రోత్సాహం వల్ల మరి ఇంతమంది చిన్నారులు ఇక్కడ ఎన్నో దూర ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ రామగుండము, తర్వాత గోదావరి ఖని, ఇంకా ఈ లోకల్ చాలా చుట్టుపక్కల ఏరియానికి వచ్చారు. నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఓన్లీ వాళ్ళ స్కూల్ పిల్లలే అనుకున్నాను. అంటే అంత దూరం నుంచి ప్రయాసానికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించి మరి ఇంత జనాన్ని ఆకట్టుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. కాబట్టి ఇలా మన కళలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గారి పేరు? నా పేరు ఆరాధ్య, మా గురుగారి పేరు జ్యోతిర్మయ్. ఓకే. నేను పర్ఫార్మ్ చేసిన సాంగ్ ముద్దుగారి యశోద. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీకు రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద మీ గురువు గారి ప్రెజెన్స్లో అందరు సెలబ్రిటీస్ మీద చేతుల మీద అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది? అచ్చా, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? చాలా నేర్చుకున్నాను. అచ్చా, వెరీ నైస్. కూచిపూడి, భరతనాట్యం, ఓకే ఓకే. పద్మనాభ స్వామి టెంపుల్లో, ఓకే ఓకే పద్మనాభ స్వామి టెంపుల్, ఓకే, మళ్ళీ కరీంనగర్లో, ఓకే, మళ్ళీ గోదావరిలో 6 అవార్డ్స్. వెరీ నైస్. ఓకే, 2 మెడల్స్. ఓకే, గుడ్. 2 స్కూల్ అవార్డ్స్. వెరీ నైస్. సర్టిఫికెట్స్ 10. సూపర్. మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్ద అయ్యాక? కలెక్టర్. వెరీ నైస్, సూపర్. గురుగా ఓకే, చాలా బాగా అనిపించింది. ఎస్, పిల్లలు ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి.
Yes. ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చాలా ఇవ్వాలి అని ఒక గురువుగా నా ఆకాంక్ష. అంటే ఇప్పుడు చెప్పండి మీ పేరు, మీ గురుగారి పేరు. నా పేరు ఐశ్వర్య, మా గురుగారి పేరు మహేష్. మేము గద్వాల్ జిల్లా అలంపూర్ నుంచి వచ్చాము. ఎన్ని పాటల మీద మీరు డాన్స్ చేయడం? మేము ఒక పాటకు డాన్స్ చేసాము. ఓకే. అది పౌర్ణమి మూవీలో సాంగ్. ఓకే. ఇక్కడ కాకుండా వేరే వేదికల మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? చాలా చోట్ల పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే. ఈ రోజు ఎలా అనిపించింది మీకు? రవీంద్ర భారతి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మెడల్స్, అవార్డ్స్. 15 ఓహో, వెరీ గుడ్. అచ్చా, ఓకే. ఎస్ ఎస్ చాలా హ్యాపీగా ఉంది. శ్రీనిత. గుడ్. మీ గురుగారి పేరు, టీచర్ పేరు? శ్రీదేవి. ఓకే. ఈ రోజు ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ముష్కవాహన మహాగణ భారత్ వికాస్ లో చేసాము. ఓకే. ఇంకా మా క్లాస్ లో చేసాము. వెరీ గుడ్. ఇంకా అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? రామాలయంలో కూడా వెరీ నైస్. ఏమేమి చేశారు అక్కడ పర్ఫార్మెన్స్? భారత్ వికాస్. ఓకే. అచ్చా, ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మీరు బాగా చేశారంటే? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ గుడ్. వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? థర్డ్ క్లాస్. స్కూల్ పేరు? ఓకే. పర్ఫామ్ చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో వాళ్ళని తీసుకెళ్ళడము అలాంటివి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది. ఇంట్రెస్ట్